హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టైం వచ్చేసి 9:15 అవుతుందండి. సో ఎప్పుడో అయింది, చాలా పనులు చేశాను ఈ టైం కల్లా. ఇదిగోండి డిష్ వాషర్లో ఉన్నవన్నీ కూడా తుడిచి ఇక్కడ పెట్టాను. అండ్ నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. దోశ రెడీగా ఉంది. సో ఇంకొక దోశ కూడా వేసేసి, ఆల్రెడీ నైట్ చపాతీ ఒకటి మిగిలితే అది తిన్నాను. ఇంకా తిన్న తర్వాత సరిపోలేదు. ఉదయాన్నే బ్రేక్ఫాస్టే కదండి, కడుపు నిండా తింటే మనకి డే అంతా ఎనర్జీ వచ్చేది. ఇక్కడ కూడా ఏం కాంప్రమైజ్ అవుతాం, అందుకని 2 దోశలు వేసుకుంటున్నాను. ఈ ప్యాన్ చాలామంది అడుగుతూ ఉంటారు చేసుకున్నప్పుడల్లా. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లేదంటే ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. 2 చోట్ల ఒకసారి చెక్ చేయండి. ఎస్, ఇది వచ్చేసి బ్రౌన్ రైస్తో చేసుకుంటానండి దోసపిండి, మామూలు వైట్ రైస్ కాదు. సో వైట్ రైస్ ఆల్మోస్ట్ తగ్గించేసాను. దోసకైనా డైలీ తినడానికైతే 1 పాలిష్, దోసకైతే బ్రౌన్ రైస్ తినడానికి ట్రై చేసాం, కానీ అది నా వల్ల కాలేదండి, గట్టిగా ఉంది. సో అలా ఉన్న అన్నాన్ని ప్రతిరోజు తినాలి అంటే నా వల్ల కాలేదు. సో దోశలకైతే హ్యాపీగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇలాగా తినేయచ్చు. అందుకే మీకు అంత తెల్లగా కనపడదు చూడండి, కొంచెం గోధుమ పిండి రంగులో ఉంటుంది బ్రౌన్ రైస్ కాబట్టి. దోశలకైతే హాయిగా తినేయచ్చు. ఇంకొక దోశ, కాకపోతే ఇది ఐరన్ ప్యాన్ తోటి కాకుండా నాన్ స్టిక్ పెడితే ఫటాఫట్ పనులు అయిపోతాయి, కానీ ఇక అది వాడకం తగ్గించాలి అని చెప్పి కష్టపడి దీన్నే పెడతా ఉంటా. కాకపోతే దీన్ని జాగ్రత్తగా సీజనింగ్ చేయకపోతే మళ్ళీ మనకి హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. అది దీంతో ఉన్న ప్రాబ్లం. దాన్ని చక్కగా సీజనింగ్ వచ్చేలాగా చేసుకుంటే మనకి ఇలాగ దోశలు ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తాయి. మా తమ్ముళ్ళకి ఒక పిక్ తీసుకుందాం. ఎస్, 2 దోశలు రెడీ అయిపోయినాయి. ఇట్లా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసే ముందు కొంచెం ఇక్కడ నూనె ఉంది కదండి, సో ఆ నూనె వేస్ట్ అవ్వకుండా మనం టిష్యూ పేపర్తో దీన్ని మొత్తం తుడిచేసి ఆయిలీగా ఉంచి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ టైం నాన్ స్టిక్లా పనిచేస్తుంది, లేదంటే అతుక్కుపోతుంది. కడిగి చక్కగా నూనె లేకుండా పెట్టామంటే ఫస్ట్ 1-2 దోశలు వేస్ట్ అవుతాయి, తర్వాత నుంచి వస్తాయి. సో యమ్మీ అండ్ హెల్దీ బ్రౌన్ రైస్ దోశలు రెడీ. సో ఇప్పుడు నేను తినేస్తాను. అంతకుముందు కొబ్బరి ఉండలు చేశానని చెప్పాను చూడండి. సో నేను గ్రైండ్ చేసింది కొంచెం లోపల పెట్టి ఉంచాను అనమాట, డీప్ ఫ్రిడ్జ్లో, పచ్చి కొబ్బరి. సో కాస్త బెల్లం వేసేసి చేశాను. ఆల్రెడీ ఒకటి టేస్ట్ చేశానులేండి. చాలా చాలా హెల్దీ కొబ్బరి మనకి. సో ఇట్లాగా కొబ్బరి ఉండలు చేసేసి పెడితే చక్కగా తినొచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇంకా కొంచెం ఉంది పచ్చి కొబ్బరి, సో మళ్ళీ చెయ్యాలి. కాకపోతే రాత్రి ఇది చేద్దామని బయట పెట్టాను, మళ్ళీ తీసి లోపల పెడితే డ్యామేజ్ అయిపోతుంది అనేసి ఊరికే బయట పెట్టిని వెంటనే వాడేసాను ఫ్రిడ్జ్లోవి. అందుకని చెప్పేసి అది చేసేసా, మళ్ళీ మిగిలిన తర్వాత చేయొచ్చని. ఇంక ఇది వచ్చేసి అమ్మ ఇచ్చినటువంటి అల్లం పచ్చడి. చాలా రోజుల నుంచి అట్లాగే ఉంది. డైలీ నేను చేసిన బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఇది, చట్నీ లేనప్పుడు దీన్ని వాడుతుంటా. నిన్న ఆల్రెడీ కొత్తిమీరతోటి చట్నీ చేశాను, పుదీనాతోటి. మా వాళ్ళు ఒక్క రోజులోనే తినేస్తారు. సింగిల్ డేలో ఉంటే మళ్ళీ ఎక్కడ చేస్తారు చెప్పండి. అందుకే ఇంక ఇవాళ చట్నీ చేయలేదు. దీంతో నా బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేను మళ్ళీ మిమ్మల్ని మాట్లాడతాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే చేసుకుంటానండి. మనం ఏదైనా ఇడ్లీ పిండో దోశ పిండో ఉంటే అవి వేరే గిన్నెలోకి పెట్టేసేసుకోవడము, పాలు ఉంటే కాచుకోవడము, ఇంక ఇట్లా మిగతా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. ఇవి నిన్న తీసుకున్న పాలు ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఒక్కొక్క రోజు మాత్రం ఖచ్చితంగా పాలు అయితే తాగుతానండి. అది అందరికీ టిఫిన్ తిన్నాక కాఫీ కానీ టీ కానీ తాగడం ఎట్లా అలవాటు ఉంటుందో, సో నాకైతే మిల్క్ అయితే ఒక అలవాటు. ఆ మిల్క్ తాగితే మధ్యాహ్నం మళ్ళీ పని చేసుకొని లంచ్ చేసేంత వరకు కూడా పెద్దగా ఆకలి అనిపించదు. సో ఉదయం మాత్రం సఫిషియెంట్గా, అంటే కడుపు నిండా తినేలాగానే చేసుకుంటాను. మరీ బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రం ఇటువంటి డైట్లు ఇలా తగ్గించుకుని ఒక చపాతీ కొంచెం ఉప్మా అలా అయితే తినలేను. చేతనైతే లంచ్ టైంలో డిన్నర్లో కొంచెం తగ్గిస్తాను, కానీ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం కడుపు నిండా తింటేనే నాకు నీరసం లేకుండా ఆ రోజంతా పని చేసుకోవడానికి శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కానండి. బ్రేక్ఫాస్ట్ తృప్తిగా కడుపు నిండా చక్కగా నేనే కాదు మీరైనా కూడా తినాలి. అది ఒక్కటి తగ్గించుకుంటే ఇంకేదైనా తినాలి అని చెప్పేసి మనము ఒక్క
దోస చపాతో తగ్గించినందుకు అనవసరమైన బోలెడన్ని రకాలు తింటాం అనమాట. సో అందుకని అటువంటి మిస్టేక్ చేయకుండా మనం ఏది వండుకున్నామో అది కడుపు నిండా తినేసేస్తే మనకు ఆకలి వేయదు. చక్కగా మనం ఇంట్లో పనులు చేసుకోవచ్చు. వేరే వాటి మీద కూడా ఊరికే ఇంకేమైనా ఉన్నాయా తిందామా అనే ఆలోచన కూడా రాదనమాట. సో అలాగ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా కిచెన్లో పని అయిపోయిందండి. ఇవాళ వంట హడావిడి కూడా లేదు. ఎందుకంటే నిన్న నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో పెట్టిన చేపలు ఉంటే వాటితోటి చేపల పులుసు చేసేసాను. ఇంట్లో కూర కూడా రెడీగా ఉంది. జస్ట్ రైస్ కడిగి పెడితే వంట పని అయిపోతుంది. నాకు పెద్దగా టెన్షన్ ఏం లేదు. సో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇంట్లో ఏదైనా మంచిగా ఇంట్లో పిల్లలకి కానీ మాకు కానీ ఏదైనా హెల్దీ రెసిపీస్ చేస్తూ ఉంటాను. మీకు ఇందాక చూపించాను కదా కొబ్బరి లడ్డు. సో అది నైట్ కూడా చేసేసి ఉంచేసాను అనమాట. టైం ఏదైనా ఒక పని మనకు చేయడం వచ్చేస్తే ఫటాఫట్ చేసేస్తాం కదా. సో దాంతో పాటుగా ఇంకొకటి మంచిగా హెల్దీగా ఏంటంటే ప్రోటీన్ పౌడర్ ఒకటి తయారు చేద్దామని అనుకుంటున్నానండి. ప్రోటీన్ పౌడర్ అంటే ఏం లేదు, మనం అది రెడీ చేసి పెట్టుకుంటే మీరు దాన్ని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే పిల్లలకి పాలలో కలిపియచ్చు. మనము ఏదైనా స్వీట్స్లో అలా చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతారు కాబట్టి కాస్త పాలు కూడా బాగా చిక్కగా మరిగించి కొంచెం పౌడర్ వేసేసి మిక్స్ చేసేసి కుల్ఫీలా కూడా చేయొచ్చు అనమాట. రెడీగా ఉంటే ఎన్నో విధాల్లో మనం దాన్ని హ్యాపీగా తినొచ్చు. మెయిన్ థింగ్ మంచి ఎనర్జీ వస్తుంది. ఇక 1-2 రోజులు పోతే పిల్లలకు సెలవులు ఇస్తే వాళ్ళతో అరిచి మనము వీక్ అయిపోతూ ఉంటాం కాబట్టి కాస్త మనకి శక్తిగా ఉంటుంది. పిల్లలు కూడా టైం టు టైం తిన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పాలల్లోనో లేదంటే ఒట్టిగా తింటా అంటే ఒట్టిగానో కాస్త పొడి మనం ఇచ్చామనుకోండి వాళ్ళకి డైలీ కావాల్సినటువంటి పోషక విలువలన్నీ అందుతాయి. దానికోసం నేను కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్ తెప్పించాను. అవి మీతో చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి ఇది అక్రూట్. ఇది మెయిన్గా పిల్లలకి బ్రెయిన్ ఎదుగుదలకి చాలా చాలా మంచిదనమాట. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను STORENEAR అని చెప్పేసి వీళ్ళ దగ్గర తెప్పించానండి. వీళ్ళకి వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది. మీరు iOS యూజర్స్ అయినా ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా మీకు యాప్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వెబ్సైట్ కూడా ఇస్తాను. స్క్రీన్ మీద నెంబర్ కూడా చూపిస్తాను. వీళ్ళ దగ్గర ఏంటంటే హై క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ దొరుకుతాయి. మీరు స్పైసెస్ ఇంట్లో అన్ని రకాలు మనకి ఏవైతే వాడుతూ ఉంటామో మసాలాస్ అవన్నీ తెప్పించుకోవచ్చు. మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయండి. మెయిన్ ఏంటంటే మంచి క్వాలిటీ తెచ్చుకుంటే చాలా రోజులు పాడవకుండా ఉంటాయి. సో మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేసి మంచిగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. తెప్పించిన వాటిలో ఫస్ట్ వాడేసినవి అయితే జీడిపప్పు అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా ఒక్కొక్కసారి కొన్ని మంచి క్వాలిటీగా ఉండవు, మనకి షాప్లో ఎక్కువ రేట్ పెట్టి తెచ్చుకుంటాము, కానీ మీకు మంచి క్వాలిటీ వస్తాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగించి నేను పౌడర్ చేస్తాను. జీడిపప్పు, అక్రూడు అండ్ పిస్తా. ఇవి వచ్చేసి కిస్మిస్ కూడా మనం ఏంటంటే పౌడర్ చేశాక దీన్ని బాగా మిక్సీలో గ్రైండ్ చేసేసి మిక్స్ చేసి లడ్డూలా కూడా చేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. కిస్మిస్ తెప్పించాను. కిస్మిస్లో కూడా 2 వెరైటీస్ తెప్పించాను. ఇది వచ్చేసి బ్లాక్ వెరైటీ. మనకి నల్ల కిస్మిస్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది అంటారు, అందుకని నేను తీసుకున్నాను. మెయిన్గా మనకి ప్రోటీన్గా వచ్చేసి బాదం అండ్ అంజీర్ అండ్ ఇదొకటి. ఈ 3 కలర్స్, ఈ 3 టైప్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి కదా. సో మెయిన్గా ఈ 3 సీడ్స్ కూడా తెప్పించాలన్నమాట. వీటిలోనే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది మనకి. ఇదిగోండి, మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవేంటి ఈ పౌడర్ చేసేటప్పుడు మనకు మంచి ఫ్లేవర్ ఉండాలి కదా. సో ఇలాచీ కూడా తెప్పించాను, అంటే ఇది చేయడానికి తెప్పించాను అనమాట. అండ్ ఇది ఒకటి దాల్చిన చెక్క ప్యాకెట్ తీసుకున్నాను. వీటన్నిటిని ఉపయోగించి ఇప్పుడు మంచి పౌడర్ చేస్తాను. చక్కగా మీరు కూడా మీ పిల్లలకి మంచి గుడ్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్లో కాల్ చేసి హ్యాపీగా మీకు కావాల్సిన ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఇప్పుడైతే మనం వెళ్ళి ఒక్కొక్కటి రెసిపీ రెడీ చేసేసుకున్నాం పదండి. ముందైతే మనకు కావాల్సినవన్నీ కూడా తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకుందామండి. ప్యాకింగ్ ఓపెన్ చేసి ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోండి. మనకి పెద్ద ఫ్రిడ్జ్ ఉంది అని అనుకుంటే కావాల్సినవన్నీ కూడా తెప్పించుకొని ఇలాంటివి చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ఎంత అవసరమో కొద్ది రోజులకి, ఒక 10 రోజులకి, ఒక 15 రోజులకి అలా సరిపడినన్ని చేసుకొని మిగిలిన వాటిని మీకు ఇబ్బంది లేదనుకుంటే బయట ఉంచుకోండి. లేదంటే బెటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే చీమలు అలాంటివి ఏం చేస్తాయంటే మొత్తం తినేసేస్తాయి, డ్రై ఫ్రూట్స్ని పిండి పిండి చేసేస్తాయి. మనం ఎన్నో వందలు పెట్టి కొంటాం కదా. సో అలా వేస్ట్ అవ్వద్దు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు నేను బాండీ పెట్టుకొని 1 కప్పు బాదాంకి మిగిలినవన్నీ కూడా 1/2 కప్పు క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. పిస్తా తీసుకున్నాను, అక్రూట్
ఫ్రూట్ తీసుకున్నాను. అలాగే 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ చూపించాను కదా, మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆ 3. అలాగే కొన్ని జీడిపప్పు కూడా ఒక హాఫ్ కప్ వేశాను. పిస్తా, ఇంకా ఈ గింజలు మీరు లావుగా ఉన్నటువంటి బాదాము, జీడిపప్పు, పిస్తా ఇవి ఒక సెట్గా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందాక మనం తీసుకున్న 3 రకాల సీడ్స్ ఇంకొక సెట్గా ఫ్రై చేసుకొని మీరు 2 భాగాలను తర్వాత మిక్స్ చేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కొన్ని వేసుకుంటే మొత్తానికైతే అన్నీ కూడా ఫ్రై చేసేసాను. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. తొందర పడకుండా నిదానంగా సన్న మంట మీద పెట్టుకొని చక్కగా వేపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి క్రిస్పీగా తయారవుతాయి. సో అలా అయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు మనము పౌడర్ చేసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనము స్వీట్స్లో వేసుకోవచ్చు, పౌడర్ని లడ్డూలు చేసుకోవచ్చు. లేదంటే లడ్డూలాగా చేసైనా డైలీ ఒక లడ్డు తింటే మనకి హెయిర్ బాగా పెరుగుతుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. సో టోటల్గా హెయిర్కి, స్కిన్కి, హెల్త్కి అన్ని విధాల మంచి బెస్ట్ లడ్డు ఇది. మీరు ఇంకా లడ్డూలా చేసుకోవడానికి బెల్లము, పంచదార ఇవన్నీ వాడకుండా తేనె వేసుకొని కూడా మిక్స్ చేసేసుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఒకసారి ఒక 1 year బ్యాక్ ఏమో చేశాను నేను. సో అప్పుడు మీకు చూపించింది సేమ్ ప్రాసెస్ అనమాట. మీరు అలా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధానంలో చేసుకోండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఆల్ ఇన్ వన్ హెల్దీ లడ్డు అనమాట. సో కొంచెం టైం పడుతుంది. నేను నిదానంగా ఫ్రై చేసి తర్వాత వేగాక చూపిస్తాను. సో ఇదిగోండి, సిమ్లో పెట్టేసేసి నేను నిదానంగా ఫ్రై చేస్తే ఇలాగ మనకి మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ తెలుస్తాయి అనమాట. మనం ఇట్లా పట్టుకుంటే కూడా చేతిలో చక్కగా ఇట్లా విరిగిపోతూ ఉంటాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకొని తర్వాత పూర్తిగా చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. మనం ఎటు సమ్మర్లో ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి మనతో పాటు ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి. ఆరిన తర్వాత వీటిని మీరు ఇందాక చెప్పినట్టుగా లడ్డూలా చేసుకోవాలి అని అనుకుంటే మీరు మిక్సీ వేసేసి ఒక్కసారి తిప్పండి. మధ్యలో అది చుట్టేసుకున్నట్టుగా అయిపోతుంది కాబట్టి మనం స్పూన్తో ఒకసారి తిప్పుకొని తర్వాత మళ్ళీ మీరు మిక్సీ చేస్తే కాసేపటికి అలా చేయంగా మీకు ఒక ముద్దలాగా తయారవుతుంది. అప్పుడు ఇంకా వేరే ఏమి కలుపుకోకుండా మీరు ఒకవేళ షుగరు, తీపి అలాంటివి తినకూడదు అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా డైరెక్ట్గా లడ్డూ చేసుకొని మీరు ఈ లడ్డూ తినాలనిపిస్తే ఒట్టిగా తినండి. లేదంటే మీరు కలుపుకునే పాలల్లో అయినా కలుపుకొని, లేదంటే మీరు ఒకవేళ రాగి జావో ఇంకేదన్నా జావలాగా చేసుకుంటే దాంట్లో వేసేసేయడమో చేసుకోవచ్చు. సో ఇంత పెద్దగా కాకపోయినా ఇంకొంచెం సైజ్ తగ్గించుకునైనా సరే చేసుకొని మీకు తినాలనిపిస్తే డైరెక్ట్గా తినండి. లేదంటే ఇందాక చెప్పినట్టుగా జావలో అయినా సరే కలుపుకొని తింటే మీకు టేస్ట్ అనేది చిక్కబడుతుంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా మనకి ఆయిలీగా వచ్చిన తర్వాత ఈ పౌడర్ని మీరు డైరెక్ట్ స్టోర్ చేసుకొని పాలలో అయినా వేయచ్చు పిల్లలకి. లేదంటే ఇంకొంచెం తేనె మిక్స్ చేయండి. లేదంటే కాస్త పంచదార పొడి చేసి కానీ, బెల్లం పొడి చేసి కానీ వేసి మిక్స్ చేసుకొని మరొకసారి మిక్సీలో మంచిగా తిప్పితే పిండి అంతా కలిసిపోతుంది. అప్పుడు తీయగా ఉంటుంది కాబట్టి మీరు లడ్డులాగానే చేసుకోవచ్చు. ఒకవేళ పంచదార, బెల్లం వద్దనుకుంటే కాస్త ఖర్జూర ప్యాకెట్ బయట నుంచి తీసుకొచ్చి గింజలు తీసేసి కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి ఆ ఖర్జూర పేస్ట్కి ఈ పౌడర్ని కలిపి కూడా మీరు కొంచెం బరకదనంగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని లడ్డు చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత చక్కగా లడ్డూస్ వచ్చాయో. నేను ఇంకా కొంచెం బరకగా ఆఫ్ చేశాను. మీరు ఇంకొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మనకి ఆ గింజల్లో ఉన్నటువంటి నూనె అనేది బయటకు వచ్చి ఏ మాత్రం ఇంకా బయట పంచదార, బెల్లం కానీ లేదంటే తేనె ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం లడ్డూలాగా చుట్టుకోవచ్చు. లేదు అంటే పల్స్ ఇస్తూ కొద్దిగా ఆపుతూ వేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది. దాన్ని ఇందాక మనం చెప్పినట్టుగా పాలల్లో చక్కగా కలుపుకొని పిల్లలకైతే ఇవ్వచ్చు అనమాట. ఇలా ఇస్తే పిల్లలు మంచిగా పుష్టిగా పెరుగుతారు. ఈవెన్ పళ్ళు లేని ముసలి వాళ్ళైనా సరే వాళ్ళకి హెల్దీగా తినగలరు అనుకుంటే కొంచెం క్వాంటిటీ వాళ్ళని కూడా ఇప్పుడు చిన్నపిల్లలానే చూసుకోవాలి కాబట్టి ఎక్కువ కాకుండా కొంచెం పొడి వేసి వాళ్ళకు కూడా పాలల్లోనో లేదంటే ఏదైనా రాగి జావా అలా చేసిన దాంట్లో అయినా సరే వేసేసి ఇవ్వచ్చు. మన ఇష్టం, మన ఐడియాని బట్టి మనం పిల్లలకి ఎందులో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎలాంటి ఫామ్లో ఇస్తే వాళ్ళు ఇష్టపడతారో దాన్ని తగినట్టుగా మలుచుకొని ఇవ్వచ్చు అనమాట. ఇంకొంచెం బెల్లం పొడి వేసి మీరు కనుక మిక్స్ చేసుకుంటే లడ్డులాగా చుట్టుకుంటే తీయగా ఉంటుంది. డయాబెటీస్ అట్లా ఉన్న వాళ్ళు షుగర్ ఫ్రీగా ఇప్పుడు నేను చేసినట్టుగానే డైరెక్ట్గా తినేయచ్చు. మంచిగా కావాల్సిన పోషకాలన్నీ కూడా శరీరానికి అందుతాయి. హోప్ ఇవాళ నేను షేర్ చేసినటువంటి రెసిపీ అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ రెసిపీస్ తోటి నేను మరిన్ని బ్లాగ్స్లో మీ ముందు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.